మహారాజ్ జయంతికి విచ్చేస్తున్న మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణు గారికి, అట్లాగే మన గోరుబంజారా మన షాద్నగర్ తాలూకా నాయకులు లస్కరన్న గారికి, అట్లాగే కొత్తూరు మండల అధ్యక్షుడు మహేందరన్న గారికి, అలాగే పెద్దలకు, మీడియా మిత్రులకు, మా ఊరు చిన్న పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క ప్రోగ్రాం ఈ ఫస్ట్ టైం ఇంత మంచిగా జరపడం ఫస్ట్ టైం. ఇంతకుముందు ఏం చేసినాం, చిన్నగా చేస్తుంటే మీసారి మంచి భారీ పెద్ద ఎత్తున ర్యాలీతోని కొత్తూరులో ఊరేగింపు మంచిగా గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన తానవాసులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 2 నిమిషాలు అన్నకు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. भाई उन्हें बहनों ने तांडो पातले तरस काबट्टी मैं पातले तर माटी छू काकी दादी भोजाई कहने लगे सेन राम राम कहते वो आज ने ये जो अपन ताने मां सेवालाल महाराज मेरा में अड़ी जयंती प्रोग्राम में शादनगर नियोजकवर्ग मुख्य अतिथि भारतीय जनता पार्टी कार्यवर्ग सभ्युలు श्री విష్ణువర్ధన్ రెడ్డి బియానే, అలాగే కొత్తూరు మరియు మున్సిపాలిటీ మండల ప్రెసిడెంట్ చదువు మహేందర్ రెడ్డి, ఎత్తాపూర్ మహేందర్ రెడ్డి గారిని, ఆ తర్వాత కుటుంబంలో బాలరాజ్ షాద్నగర్ सेन राम राम कहते मुख्యంగా तांडे पेड़वान सेन राम राम कहते वो सेन नमस्कारम। ये जो अपन सेवालाल महाराज मीरामाई अड़ी एक 8 रूप में अभी एक चरित्र से अपन से कशंग तो मार बियात से मत ताने में ब्रह्मा चाटा विसन 4 घंटा ये आटा निकल चेरो कशंग तो सेवालाल महाराज याड़ी भक्तुडु కాబట్టి आपने ఈ जो కొన్ని సంవత్సరాల కిందట आपण काय तो बड़े भक्तुल थे अपन आपने दैव भक्ति तो अपन धोक दे काम अपने ज्यादा आवे, पूजा पाती ज्यादा आवे, लिखा पद्धति करा अपन काकपोते ఈ जो जरपते अपन ఈ రీసెంట్లీ కాల 3-4 రంగ अपन जो काल्पना एक लेडी ये थी पार्लियामेंट आप डीके नाग मैडम से तुम दीदी भी हो डीके होना अपन पार्लियामेंट में काय बात की गोर बंजारे गोरेल माटी संत सेवालाल महाराज तो महापेद भक्तुడు अपने पंडगाने जरपడం సేన్ మనవి కరు రామ్ రామ్ సేవాలాల్ మహారాజ్ కి। సంత్ సేవాలాల్ 286వ జయంతి సందర్భంగా కొత్తూరు తండాలో గ్రామ యువకులు, శివ మరియు ఇతర పెద్దలు, మహిళలు అందరి సమక్షంలో ఏదైతే జయంతిని ఘనంగా నిర్వహించుకోవడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు పేరు పేరున ధన్యవాదాలు। ఇక్కడికి విచ్చేసిన లష్కర్ నాయక్ గారు, కొత్తూరు బీజేపీ మండల పార్టీ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు, బాలరాజన్న గారు, ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇందాక లష్కర్ నాయక్ గారు చెప్పినట్టు సంత్ సేవాలాల్ 300 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఇంకా ఆయనని స్మరిస్తూ ఉన్నారంటే ఆయన చెప్పిన బోధనలో ఉన్న గొప్పతనం, ఆయన చెప్పిన మంచి ఆచరణీయమైన మార్గాల్లో ఉన్న గొప్పతనం గురించి ఇవాళ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు। ఆ సమాజానికి అవసరమైన విషయాలు చాలా ఉన్నాయి అందులో। కాబట్టి అనేక గోర్ బంజారా తండాల్లో ఇప్పటికీ దాదాపు 4 తండాలు తిరిగి వచ్చిన మేము ప్రతి దగ్గర కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు। ఆయన మీద భక్తితోని, ఆయన యొక్క బోధనల మీద ఉన్న ఒక విశ్వాసంతో ఇవాళ జరుపుకుంటా ఉన్నారు। రానున్న రోజుల్లో ఈ యొక్క సంత్ సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా కూడా ఒక అధికారికంగా నిర్వహించాలని మా పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు మొన్న పార్లమెంట్ లో డిమాండ్ చేయడం జరిగింది। దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది। అంతేకాకుండా రానున్న రోజుల్లో రానున్న పార్లమెంట్ ఎన్నికల లోపు గోర్ బంజారా లిపిని ఒక భాషని పుస్తక రూపంలో తీసుకురావాలనే ప్రయత్నం కూడా ఇవాళ మన ఎంపీ డికే అరుణ గారు చేస్తా ఉన్నారు। అది కూడా త్వరలోనే కార్యరూపం దాల్చబోతా ఉంది। ఈ గోర్ బంజారా సోదరులందరికీ కూడా తమ సొంత భాష, సొంత పుస్తకం, సొంత లిపి ఉండాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఆమె చేస్తున్న ప్రయత్నానికి మనం అందరం కూడా మద్దతు ఇవ్వాలి। అంతేకాకుండా ఈ తండాలలో ఉండే గిరిజనుల యొక్క చదువుల గురించి కానీ, గిరిజనుల యొక్క అభివృద్ధి గురించి కానీ ప్రతి క్షణం ఆలోచిస్తున్న అరుణమ్మ గారు కానీ, భారతీయ జనతా పార్టీని కూడా మనం ప్రజలందరికీ దగ్గర తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది। దాంతో పాటు మీకు కావాల్సిన ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా ఆమెతో పాటు మేము మీతో పాటు ఉంటామని చెప్పి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం। భవానీ మాతాకి